అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో చిప్పిలిలో వెలిసిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం యొక్క చరిత్ర. ఈ దేవాలయము శివలింగము మడి దున్నుతుండగా నాగలికి బయటికి వచ్చినట్లు ప్రచారంలో ఉన్నది. అందుకనే మడికేర శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. మదనపల్లి మండలంలో వెలిసిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానము 1096వ సంవత్సరం. ఈ దేవాలయము శివలింగము మడి దున్నుతుండగా నాగలికి బయటకు వచ్చినట్లు ప్రచారంలో ఉన్నది. అందుకనే మడికేర శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. మదనపల్లి మండలంలో వెలిసిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానము 1096వ సంవత్సరమున శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి ఈ దేవాలయంలో బస చేయడం ద్వారా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ దేవాలయము 1500 సంవత్సరాల నాటి దేవాలయముగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో శివయ్య నిత్యము పూజలందుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తారు అని ప్రచారంలో ఉంది. ఓం నమః శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో వెలిసినటువంటి శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానము. ఇది మడికేల శివాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క ఆలయము మనకి 1996 సంవత్సరంలో శ్రీ శ్రీ జగద్గురు శృంగేరి పీఠాధిపతి వారు ఈ దేవాలయానికి విచ్చేసిన సందర్భంలో వారి ద్వారా ఈ యొక్క దేవాలయము ప్రాచీన దేవాలయంగా తెలియవచ్చింది. అంటే సుమారు 1500 సంవత్సరాల క్రితం వెలిసినట్టుగా వారి ద్వారా తెలియవచ్చిందనమాట. ఆనాటి నుండి ఈ యొక్క దేవాలయము గతంలో ఒక 40 సంవత్సరాలు పూర్వం ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏమీ లేకుండా ఉంటూ ఉండింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలను మొదలుపెట్టి ఆనాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకి అనేకమైనటువంటి మనోవాంఛితార్థం నెరవేరుస్తున్నట్టు మన ఆలయంలో ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అత్యంత విశేషంగా ఇక్కడ అభిషేకాలు, పూజలు, తర్వాత కేదార్ గౌరీ నోములు, కార్తీక పౌర్ణమి రోజు అన్నాభిషేకము, లక్ష బిల్వార్చన, ఇటువంటి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. అందులో కాక ప్రతి నెల కూడా ఈ యొక్క ప్రతి నెల మాస శివరాత్రి రోజున సాయంకాలం ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రాభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉంటుంది. మరియు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా చాలా విశేషమైనటువంటి దేవాలయము. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా మనకి కుజ సంబంధించిన దోషాలతో కూడా తొలగిపోయి శీఘ్రంగా వివాహ ప్రతిబంధకాలతో తొలగి సంతానము ఇటువంటితో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రతీతమైనటువంటి దేవాలయం. అందువల్ల ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. వారికిద్దరు కూడా ఆ యొక్క స్వామివారి దర్శనము, తీర్థప్రసాదాలన్నీ కూడా వితరణ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. శుభమస్తు.